హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నాటు పుట్టగొడుగులతో కర్రీని ఏ విధంగా తయారు చేయాలో, ఆ తయారు చేసే సింపుల్ ప్రాసెస్ ఏంటో ఈరోజు మనం చూద్దాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పుట్టగొడుగులను నీట్గా క్లీన్ చేసి వీడియోలో చూపించే విధంగా చేత్తో కట్ చేసుకోవాలి. అన్ని పుట్టగొడుగులను కట్ చేసి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కర్రీకి కావలసిన ఆనియన్స్ని, పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి అది వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ జీలకర్రను వేసి పచ్చిమిర్చిని, ఆనియన్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసి బాగా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చిటికెడు పసుపును వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోగా 3 టమాటాలను సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. మీకు నచ్చితే టమాటా ప్యూరీ కూడా వేసుకోవచ్చు. ఇలా టమాటా పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలు నాటువు కాదు కాబట్టి టమాటాలు బాగా ఉడికేలా గరిటెతో వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి. టమాటా బాగా ఉడికి ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇందులోనే మనం తినేదాన్ని బట్టి కారంను యాడ్ చేసుకోవాలి. కారంని యాడ్ చేసి కొంచెం సేపు వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుట్టగొడుగుల ముక్కలను ఇందులో వేసుకోవాలి. పుట్టగొడుగులను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాలు కలిపి దీనికి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 3 నిమిషాలు అయ్యాక ఇలా పుట్టగొడుగుల నుంచి వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. కర్రీలోని వాటర్ అంతా ఎగిరిపోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ ధనియా పొడిని, 1/2 స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని చూసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీలో ఎంతమందికి నాటు పుట్టగొడుగుల కర్రీ అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. కర్రీలో వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఫ్రై చేసుకుంటే నాటు పుట్టగొడుగుల కర్రీ అయితే రెడీ అండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.